ఖతార్ వాస్తవంగా ముస్లిం దేశాల మధ్య మధ్యవర్తిత్వమే కాదు, ముస్లిం దేశాలకి ఈ క్రైస్తవ దేశాలకి మధ్యన గొడవలొచ్చినప్పుడు కూడా కంట్రోల్ చేస్తా ఉంటది. ఇద్దరి మధ్యన చర్చలు. ఇదివరకు గుర్తుకు తెచ్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్‌కిను, అమెరికాకి మధ్య చర్చలు వాళ్ళే జేశారు. అట్లాగే ఇజ్రాయెల్‌కిను, అరబ్ దేశాలకు మధ్య చర్చలు వాళ్ళే జేశారు. అట్లాంటి ఖతార్ వాస్తవంగా ఇరాన్, అమెరికాల మధ్య చర్చల్లో ఖతారు, ఒమనే కీలక పాత్ర పోషించినియి. చివరికి ఆ ఖతార్ మీదనే దాడి చేస్తే మొన్ననే ఖతార్ ప్రధానమంత్రి ఆ ముక్క అడిగాడు. అసలు మేం చేసింది మీకు శాంతి కోసం చేస్తే చివరికి మా మీదనే దాడి చేస్తే ఇదేమి అరాచకం, ఇదేం దౌర్జన్యం అన్నట్టుంది. బట్ అక్కడ ఇప్పుడు నడుపుతున్నది ప్రజాప్రభుత్వం కాదు. ఐఆర్‌జీసీ పూర్తి మత పెచ్చతో ఉన్నటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. అది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కాదు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది సృష్టించిన మత ఉన్మాద సైన్యాన్ని సృష్టించినవాడు కొమైనీ. ఆ కొమైనీ మీదన పిచ్చతో, మత పిచ్చతో రగిలిపోతా, మత పెద్ద మీద పిచ్చతో రగిలిపోతూ స్వమతస్థులనే ప్రాణాలు తీసేటటువంటి నీచాతి నీచమైనటువంటి ఘాతుకాలకి పాల్పడుతున్నారు. అరాచకాలు చేస్తున్నారు. ఖతార్ మీదన విధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక వాళ్ళతో చర్చలు అనవసరమని నిర్ణయించుకుంది. ఖతార్ ప్రభుత్వం తేల్చి చెప్పింది, యుద్ధ విరమణకు సంబంధించిన చర్చలు ఏం జరిపే ప్రసక్తి లేదు. మీ అంతటా మీరు దాడులు ఆపితే ఓకే, లేకపోతే మేమేం చేయాలో మేము చేసుకుంటామని తేల్చి చెప్పింది.